కొంగర జగ్గయ్య గారు తన 11వ ఏట నుండే వేదికల మీద నాటక ప్రదర్శనలు చేస్తూ ఉండేవారు. గుంటూరు ఏసీ కాలేజీలో బీఈ డిగ్రీ వరకు చదివారు. దుగ్గిరాల హైస్కూల్లో టీచర్‌గా పనిచేస్తూనే నాటకాలు కూడా వేస్తూ ఉండేవారు. తెనాలి దగ్గర మండూరు అనే గ్రామంలో 'ఢిల్లీ రాజ్యపతనం' అనే నాటక ప్రదర్శనకు పూనుకున్నారు. ఢిల్లీ చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ దర్బారులో రాజు ముందు నాట్యం చేయడానికి ఒక చిన్నారి పాప కావాల్సి వచ్చింది. ఆయన పనిచేస్తున్న పాఠశాలలోనే ఒక చురుకైన పాపని ఆయన పనిచేస్తున్న పాఠశాలలో ఉన్న ఒక చురుకైన పాప నిప్పాణి జానాబాయిని ఎన్నుకున్నారు. కర్ణాటక నుంచి వలస వచ్చిన ఆ పాప కుటుంబం తెలుగు అంతగా రాదు. ఆ పాపను తీసుకొని జగ్గయ్య గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, ఇంకా ఇతర నాటక బృందం రైలు ప్రయాణం చేసి, ఆ తర్వాత ఎద్దుల బండి ప్రయాణం చేశారు. దోవలో ఆ బండి సమస్య వచ్చి కదలలేకపోయింది. చేసేది లేక అందరూ సామాను తీసుకొని నడవటం ప్రారంభించారు. పాప జానాబాయి ఇక నడవటం నా వల్ల కాదని ఏడ్చింది. చేసేది లేక జగ్గయ్య గారే జానాబాయిని ఎత్తుకొని గమ్యానికి చేరుకున్నారు. కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత ఆ పాప జానాబాయి జమునగా జగ్గయ్య గారి ప్రక్కన హీరోయిన్‌గా ఎగురుతూ డ్యూయెట్లు పాడింది.